ఈ వీడియోలో లీప్ యాప్లో ఎఫ్ఎల్ఎన్ డిక్లరేషన్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, మన పాఠశాలకు సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్ని ఓపెన్ చేయండి. దీంట్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే చివరిలోకి వస్తే ఇక్కడ మనకి ఎఫ్ఎల్ఎన్ డిక్లరేషన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఏ పాఠశాలకైతే జిఎఫ్ఎల్ అనేది పూర్తిగా అచీవ్ అయిందో ఆ పాఠశాలల వారు ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిక్లరేషన్ మనం రీడ్ చేసేసి ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.